ఏ ప్రభుత్వమైనా ఒక్క విధానాన్ని మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలి. 35-40 వేల రూపాయల లోపు జీతం తీసుకునేటటువంటి ఉద్యోగులు, అది ఔట్ సోర్సింగ్ అయినా, అంటే ప్రభుత్వ ఉద్యోగుల్లోనే ఔట్ సోర్సింగ్ అయినా, కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అయినా, లేదు ఈ అంగన్వాడీలైనా, లేకపోతే విద్యుత్ శాఖలో పనిచేసేటటువంటి వాళ్ళైనా, వాళ్ళందరికీ కూడా రేషన్ వర్తిస్తది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా 40 వేల రూపాయల లోపు జీతం తీసుకునేటటువంటి వాళ్ళందరికీ ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయి, ఆరోగ్యశ్రీ లాంటిది వర్తిస్తున్నటువంటి నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే దారుణంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే 7,000, 8,000 రూపాయల జీతం వచ్చేటటువంటి వాళ్ళు, 10,000 రూపాయలు, 12,000 రూపాయల జీతం వచ్చేటటువంటి వాళ్ళు ప్రభుత్వం తరపున పనుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి లేకపోతే వాళ్ళ బ్రతుకులు ఏమైపోతాయి? ఇది చాలా పెద్ద సమస్యగా మారుతున్నటువంటి పరిస్థితి. తాజాగా ఇట్లాంటిదే ఒక సీడాప్ జాబ్ కోఆర్డినేటర్లు అడుగుతున్నది అదే. చాలీ జీతాలు ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో తమ సంక్షేమ పథకాలు నిలిపేస్తూ ప్రభుత్వం గడుపు కొడుతుందంటూ సీడాప్ జాబ్స్ కోఆర్డినేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నెలకి కేవలం 7,800 జీతం, ప్రయాణ ఖర్చులకి 3,600, మొబైల్ అలవెన్స్ 600 చొప్పున 12,000 జీతంగా చూపిస్తూ ఈపీఎఫ్ ఈఎస్ఐ కింద కటింగ్ బోను చేతికి 10,470 వస్తున్న జీతంతో కుటుంబాలు ఏ విధంగా పోషించగలను స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ సీడాప్ యూనియన్ ప్రెసిడెంట్ ఎం ఓబులేష్ ప్రశ్నించారు. తక్షణం తమ జీతాలను పెంచడంతో పాటు ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలని బుధవారం సీడాప్ కార్యాలయం ముందు సీడాప్ జాబ్ కోఆర్డినేటర్స్ డిమాండ్ చేశారు. ఆప్కా జీవో నెంబర్ 7 ప్రకారం తమ జీతాలకు 21,000 రూపాయలు పెంచి ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలని కోరారు. ఒకవేళ ప్రభుత్వ పథకాలను వర్తింపజేయకపోతే ఆప్కాస్ నుంచి తొలగించి కాంట్రాక్ట్ పద్ధతిలో మార్చి నేరుగా సంస్థ నుంచి జీతాలు మంజూరు చేయాలని అభ్యర్థించారు.